హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కుకింగ్ ఛానల్ మన మామ్స్ కిచెన్. ఈరోజు మన మామ్స్ కిచెన్‌లో ఒక టేస్టీ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటంటే క్యారెట్ హల్వా ఈజీగా కుక్కర్‌లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. క్యారెట్ హల్వా అనగానే మనం అదంతా కూడా గ్రేట్ చేయాల్సి ఉంటుంది. అలాగే నెయ్యిలో ఫ్రై చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చాలా టైం పడుతుందని టెన్షన్ పడుతుంటాం కదా! అలా కాకుండా కుక్కర్‌లో ఈజీగా చాలా తక్కువ టైంలో సింపుల్‌గా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ రెగ్యులర్‌గా మనం చేసేదానికన్నా కూడా ఈ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ దాకా క్యారెట్స్ తీసుకునండి. ఇలా పీల్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మీరు క్వాంటిటీ తగ్గట్టుగా తీసుకోండి. నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ దాకా తీసుకున్నాను. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్స్ అన్నీ కూడా వేసేసుకొని అందులోకి క్యారెట్ ముక్కలన్నీ కూడా మునిగిపోయే వరకు వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక హాఫ్ కప్ దాకా వాటర్ వేస్తున్నానండి. ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఈ కుక్కర్‌కి మూత పెట్టుకొని వీటిని ఒక 4, 5 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. 4-5 విజిల్స్ వచ్చే వరకు కూడా దీన్ని ఉడికించుకున్నామంటే మనకి మెత్తగా ఉడికిపోతుందండి. చూడండి ఇలా ఒక 4 విజిల్స్ వచ్చే వరకు నేను ఇక్కడ క్యారెట్స్ ఉడికించాను. మూత తీసి చూసామంటే వాటర్ అంతా కూడా చక్కగా మనకి ఇంకిపోయాయి ఇక్కడ. ఏమాత్రం వాటర్ లేవు. చూడండి కొంచెం వాటర్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఇదంతా కూడా మనం ఒక గరిటెతో ఇలా మ్యాష్ చేసుకోవాలి. మనం వీటిని 4 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకున్నాం కాబట్టి ఈజీగా మ్యాష్ అయిపోతుందండి. ఎక్కువ టైం ఏం పట్టదు. ఒకవేళ మీకు ఇబ్బందిగా అనిపిస్తే దీన్ని మిక్సీ జార్‌లో వేసేసుకొని కూడా ఒకసారి గ్రైండ్ చేసామన్నా కూడా ఇలా మెత్తగా మనకి మ్యాష్ అయిపోతుంది. చూడండి చక్కగా ఇదంతా కూడా మనం గ్రేట్ చేసినట్టుగానే వచ్చేసింది కదా! ఆల్మోస్ట్ ఇది చక్కగా మ్యాష్ అయిపోయిందండి. చూడండి ఇంకా ఏమాత్రం ఎక్కడ కూడా పీసెస్ లేకుండా ఇలా పూర్తిగా కూడా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇక్కడ ఒక కప్పు దాకా కాచి చల్లార్చిన పాలను యాడ్ చేస్తున్నానండి. బాగా చిక్కగా మరిగించి పెట్టుకున్నానండి. ఒక కప్పు దాకా పాలు యాడ్ చేసుకోవాలి. చూడండి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేశాను నేను ఇక్కడ. ఇదంతా కూడా మరొక 5 నిమిషాల పాటు పాలు వేసిన తర్వాత ఉడికించుకోవాలి. మనకి ఇదంతా కూడా కన్సిస్టెన్సీ అనేది దగ్గరగా వస్తుంది హల్వాలాగా. చూడండి చక్కగా ఇదంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ఒక 7 టేబుల్ స్పూన్ దాకా షుగర్ యాడ్ చేస్తున్నానండి. మీరు మీకు తినేదాన్ని బట్టి షుగర్ని యాడ్ చేసుకోండి. లేదా బెల్లంతో కూడా ఈ హల్వాని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బెల్లంని గ్రేట్ చేసేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే ఒక 2 ఇలాచీలు కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి మనం షుగర్ యాడ్ చేసిన తర్వాత క్యారెట్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా! ఇలా బ్రైట్‌గా వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఇప్పుడు దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి ఇలా మీకు లిక్విడ్ ఫామ్‌లో ఇష్టమైతే ఇలా కూడా మనం సర్వ్ చేయొచ్చు. చూడండి ఇలా ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయ్యేలోపు మనం ఇక్కడ ఒక పాన్ పెట్టుకుందామండి. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి నేను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకున్నాను. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని నేను ఇక్కడ కాజు తీసుకున్నాను. చూడండి కాజు అలాగే బాదం యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవసరం లేదండి. లైట్‌గా ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది హల్వాలోకి. చూడండి ఇవన్నీ ఆల్మోస్ట్ ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా మన హల్వాలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి నెయ్యితో పాటు ఇలా వేసేసుకోవాలి. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఇదంతా కూడా కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. చూడండి కన్సిస్టెన్సీ అనేది కూడా దగ్గరగా వచ్చేసింది కదా! చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఈ స్టేజ్‌లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్‌లోకి సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎంతో టేస్టీ కలర్ఫుల్ క్యారెట్ హల్వా ఈజీగా రెడీ అయిపోయింది కదా! మీరు కూడా డెఫినెట్‌గా ఇదే ప్రాసెస్‌లో ఒకసారి కుక్కర్‌లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చాలా బాగా నచ్చుతుంది. ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే మన మామ్స్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.